ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీమాత్రే నమః. శివాయ గురవే నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీరామాయ నమః. శ్రీ గురుభ్యో నమః. మోహనవాణి ఛానల్ ద్వారా ధర్మ సందేహాలు సమాధానాలు అనేటువంటి కార్యక్రమాన్ని గత 4 రోజులుగా వీక్షిస్తూ ఉన్నటువంటి సోదర సోదరీమణులు, భక్తామ తల్లులు, తండ్రులు అందరికి కూడా ముందుగా నా యొక్క సాధువాదాలు. ఈ రోజున ఈ ధర్మ సందేహాలు సమాధానాల్లో 5వ భాగం చివరి భాగాన్ని చూద్దాం. ఇందులో 21వ సందేహం ఏంటో చూద్దాం. పండగ రోజుల్లో, పర్వదినాల్లో, ముఖ్యంగా కార్తీక మాసం లాంటి వాటిల్లో ఉల్లిపాయ, అది పెద్ద ఉల్లిపాయ కావచ్చు, చిన్న ఉల్లిపాయ కావచ్చు, తినకూడదా అనేది మనందరికీ అనుమానం. ఎందుకని తినకూడదు అనేటువంటి ఆలోచన ఇప్పుడు మనం చేద్దాం. మనకు అనేకమైనటువంటి పండగలు ఉన్నాయి, అలాగే నోములు వ్రతాలు చేసుకునే రోజులు ఉంటాయి, అలాగే కార్తీక మాసం లాంటి ఉపాసనా కాలం ఉంటుంది. అలాంటి రోజులు ఎంతో పవిత్రమైనవి. ఆ రోజంతా నిర్మలంగా ప్రశాంతంగా ఉండాలి మన మనస్సు. శరీరం భగవంతుడి మీద లగ్నం చేయాలి. భగవంతుడి యొక్క కైంకర్యంలో శరీరం ఉపయోగపడాలి. మనస్సు భగవంతుడి యొక్క పాదాల చెంత ఉండాలి. అలా ఉండాలి అంటే తామస గుణాన్ని పెంచేటటువంటి నీరుల్లి, చిన్న ఉల్లి, వెల్లుల్లి, ఈ 2 కూడా తినకూడదు. అంటే ఈ ఉల్లిపాయలో మనస్సుని, శరీరాన్ని ఉత్తేజపరిచేటటువంటి ఒకానొక గుణం ఉంది. దానివల్ల ఏమవుతుందంటే మనం పట్టినటువంటి దీక్ష సడలిపోతుంది, మన నిగ్రహం సడలిపోతుంది. కాబట్టి పర్వదినాల్లో వాటికి దూరంగా ఉంటే భగవంతుడి యొక్క ఆరాధన బాగా జరుగుతుంది. అందువల్ల వదిలిపెట్టమన్నారు. ఇక రెండోది, ఆవు యొక్క శిరస్సుకు పూజ లేదు, పృష్ఠభాగానికి మాత్రమే పూజ అన్నారు కదా. ఎందుకని? దీనికి మనకి అరుణాచల క్షేత్రం ఏర్పడినటువంటి కథ పెద్దలు చెబుతారు. ఒకానొకప్పుడు బ్రహ్మకి విష్ణువుకి తగాదా వచ్చింది. నేను గొప్ప, నేను గొప్ప అని. లీలే అది. తగాదా అంటే మనం పొరపాటు పడ్డట్టే. మనకి అగ్నిలింగం రావాలి. అందుకోసం వాళ్ళిద్దరూ తగాదా పడ్డట్టు నటిస్తారు. ఆ సందర్భంలో వాళ్ళిద్దరి మధ్య ఒక పెద్ద అగ్ని స్తంభం ఉద్భవించింది. అదే అగ్నిలింగం. దాని యొక్క శిరస్సు భాగాన్ని కనుక్కుంటే గొప్పవాడి అవుతావు అని బ్రహ్మ, దాని మూలం ఎక్కడుందో కనుక్కుంటే నేను గొప్ప అవుతాను అని విష్ణువు ఇద్దరు అనుకొని ఇద్దరు కూడా ప్రయత్నం చేశారు. అప్పుడు విష్ణుమూర్తి ఎంత కిందకి వెళ్ళినా కూడా దాని యొక్క మూలం కనపడలా. చివరికి తిరిగి వచ్చేశాడు. కానీ బ్రహ్మ కూడా కొంత దూరం పోయిన తర్వాత ఇంకా అంతకంటే ఎక్కువ పోలేక ఏం చేయాలని ఆలోచిస్తుంటే ఒక మొగలి పువ్వు పైనుంచి పడుతోంది. దాన్ని ఆపి, ఎక్కడి నుంచి వస్తున్నావు అన్న. నేను శివుడి యొక్క శిరస్సు భాగాన్ని నుంచి వస్తున్నాను అని అనగానే నాకు సాక్ష్యం చెప్పు అన్నాడు. బెదిరించాడు బ్రహ్మ. సృష్టికర్త కదా, అందువల్ల ఆమె సరేనంది. ఇంతలోకే కామధేనువు కూడా వస్తున్నది. నువ్వెక్కడి నుంచి వస్తున్నావు? శివుడి యొక్క శిరస్సు భాగంలో అభిషేకం చేసి వస్తున్నానంది. అప్పుడు నువ్వు కూడా నాకు సాక్ష్యం చెప్పు అన్నాడు. సరేనంది. ఎందుకని? సృష్టికర్త కదా. ఇక బ్రహ్మ కిందకు వచ్చాడు. వాళ్ళు 2 సాక్ష్యాలని పట్టుకొని, 2 కూట సాక్ష్యాలే, సాక్ష్యం చెప్పమన్నాడు. ఇంకా అప్పుడు మొగలి పువ్వు చెప్పింది, ఈయన బ్రహ్మదేవుడు శివుడి యొక్క శిరస్సు భాగాన్ని చూశాడని. గోవు కూడా చెప్పింది.
అయితే గోవు ఏం చేసిందంటే శిరస్సుతోటేమన్నా అవును అని చెప్పింది, తోకతోటి కాదు అని ఊపింది. చూడండి, వెంటనే ఆ అగ్ని స్తంభంలో నుంచి శంకరుడు ప్రత్యక్షమై మొగలి పువ్వుని తనకు పూజకు పనికిరాదని శపించాడు. అలాగే గోవు యొక్క ముఖానికి పూజ లేదు, నీ పృష్ఠభాగానికే పూజ ఎందుకు పొమ్మన్నాడు. అందుకని గోవు యొక్క పృష్ఠభాగం అంత పవిత్రమైంది. అంతేకాకుండా అందరి దేవతలు వచ్చి గోవులో చేరారు. చిట్ట చివరికి లక్ష్మీదేవి కూడా వచ్చింది, నాకు కూడా ఇంత చోటు ఇవ్వు అన్నది. అప్పుడు గోవు అన్నది, నువ్వు చెంచలవి, ఒక చోట స్థిరంగా ఉండవు, అందువల్ల నీకు నాలో స్థానం లేదు పో అన్నది. అందుకని ఆమె అడిగింది, కనీసం నీ యొక్క పేడలో నీ మూత్రంలో ఉంటాను, నీ వెనక భాగంలో నాకు ఇంత చోటు ఇవ్వు అని అడిగింది. సరేనన్న. అందుకని లక్ష్మీదేవి యొక్క స్థానం కాబట్టి గోవు యొక్క పృష్ఠభాగానికి అంత పూజార్హత వచ్చింది అనేది మరొక ఇతిహాసం కూడా ఉన్నది. ఇకపోతే 23వ సందేహం, వివాహాల్లో ఖచ్చితంగా చేయాల్సినటువంటి విధులు ఎన్ని, అవేంటి? 16 చేయాలట పెళ్లి సందర్భంలో. మొట్టమొదటిది వరుడి యొక్క ఆగమనం, అంటే మగ పెళ్లి వాళ్ళు రావడం. ఆ వచ్చిన తర్వాత స్నాతకం. మూడోది వాళ్ళకి మధుపర్కాలు ఇవ్వడం. 4 మంగళ స్నానాలు. 5 వధువు చేత గౌరీ పూజ. 6 కన్యావరణం. 7 కన్యాదానం. 8 సుముహూర్తం. 9 మంగళసూత్ర ధారణ. 10 అక్షతారోపణ, అదే తలంబ్రాలంట. 11 లాజల హోమం లేదా ప్రధాన హోమం. 12 పాణిగ్రహణం. 13 సప్తపది, 7 అడుగులు నడవడం, పొంగుముడు వేసుకుని కొత్త దంపతులు అని మనకు పాట కూడా ఉంది. 14 అరుంధతి నక్షత్ర దర్శనం. 15 స్థాళీపాకం. స్థాళీపాకం అంటే పెళ్లి కూతురు పెళ్ళైన తర్వాత అత్తగారింటికి వెళ్ళి వంట చేయాలి కదా, అది ఇక్కడ చిన్న చిన్న గిన్నెల్లో తయారు చేసి అగ్నిహోత్రానికి వ్రేలుస్తారు, అదే స్థాళీపాకం. 16 నాగవల్లి సదస్యం. నాగవల్లి అంటారు, కానీ నాగబలి అని కూడా కొన్ని చోట్ల ఉన్నది. ఈ 16 విధులతోటి వివాహ మహోత్సవం సంపూర్ణమవుతుంది. పూర్వం పెళ్ళంటే 10 రోజుల పైనే జరిగేది. ఇవాళ పొద్దున్న రావడం, రాత్రికి సర్దుకోవటం. బంధువులు కూడా అంతే. ఇవాళ కళ్యాణ మండపాల్లో పెళ్లి, వచ్చిన వాళ్ళు వచ్చినట్టే వెళ్ళిపోవటం. వస్తున్నాం. నేను పెట్టుకొని ఇంకా 24 జీర్ణం వాతాపి జీర్ణం అని ఎందుకు వచ్చిందో చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. మరిగా 24వ అంశంలో పిల్లలకి అన్నం పెట్టిన తర్వాత తల్లులు పసిపిల్లలకి వాళ్ళ పొట్ట రుద్దుతూ జీర్ణం వాతాపి జీర్ణం, మా పిల్లవాడు తిన్నటువంటి అన్నం జీర్ణం, ఇట్లా చెబుతారు. ఎందుకని అంటారు అంటే, పూర్వం శ్రీమద్ రామాయణంలో అయోధ్యకాండలో మనకి ఈ కథ కనబడుతుంది. దండకారణ్యంలో వాతాపి ఇల్వలుడు అనేటువంటి 2 అన్నదమ్ములు ఉన్నారు, రాక్షసులు. అరణ్యంలో వచ్చే పోయే వాళ్ళని మాయమాటలు చెప్పి పిలుచుకొచ్చి అతిథి పూజకని వాళ్ళ ఇంట్లో పితృకార్యం అని చెప్పి ఆహ్వానిస్తారు. ఈ వాతాపి అనేవాడిని చంపి మేకగా చేసి చంపి ఆ మాంసం వండి పెట్టేవాళ్ళు.
వాళ్ళు శుభ్రంగా తిన్న తర్వాత వాతాపి రారా అంటే చాలుట, వాడు కడుపులో బతికి ఆమెన ఆ పొట్ట చీల్చుకొని బయటకు వస్తాడు. ఆ తర్వాత ఇద్దరు కలిసి ఆ చనిపోయినటువంటి బ్రాహ్మణ్ణి తినేస్తారు. ఇది వాళ్ళ నిత్య విధి. ఈ కథ వినేటప్పుడు మీకు ఒక అనుమానం రావచ్చు, బ్రాహ్మలు ఏంటి, మాంసం తింటం ఏంటి అని. ఆ యుగాల్లో పితృకార్యానికి మాంసం ఉపయోగించటం ఉన్నది. ద్వాపర యుగంలో కూడా ఉన్నది. ద్వాపర యుగంలో ఉపరిచర వసువు పితృకార్యం నాయన అని చెప్పి మాంసం తీసుకురమ్మని పంపిస్తాడు కొడుకుని. ఆయన అడవికి వెళ్ళాడు. కానీ అప్పుడే పెళ్ళయింది ఆయనకి, గిరిక అనేటువంటి ఒక అందమైన అమ్మాయితోటి. ఆమెను మనసులో తలుచుకోగానే ఆయనకి వీర్యం స్ఖలనం అయిపోయింది. ఆ వీర్యం వృధా కాకూడదని తన పెంపుడు డేగకి ఒక దొప్పలో గుట్టి ఇస్తే అది తీసుకువెళుతూ ఉంటే ఒక డేగ వచ్చి అదేదో మాంసఖండం అనుకొని భ్రమించి ఇద్దరూ పోట్లాడుకుంటే ఆ వీర్యం నదిలో పడిపోయింది. ఆ నదిలో అద్రిక అనేటువంటి ఒక చేప ఉన్నది, అప్సరస శాపం వశాత్తు ఉన్నది. ఆమె మింగేసింది. ఆమె కడుపులో ఇద్దరు పిల్లలు తయారైనారు. వాళ్లే మత్స్యగంధి, మత్స్యవల్లభుడు అనేటువంటి పేర్లతోటి. ఆమె యోజనగంధి, ఆమె సత్యవతి, ఆమె పాండవ వంశానికి మూల స్తంభం అయింది. కాబట్టి వాళ్ళు ఆ విధంగా బ్రాహ్మలు కూడా తినేవాళ్ళు. మరి కలియుగంలో మాంసం నిషేధం. దాని బదులు ఏం పెట్టాలి? మాష చక్రాలు పెట్టాలి. మాష చక్రాలు అంటే గారెలు, మినప గారెలు. అది మాంసంతో సమానం. అంతే తప్ప ఒరిజినల్ మాంసం తెచ్చి పెట్టకూడదు. సరే, ఈ విధంగా ఆ వచ్చే పోయే వాళ్ళందరినీ కూడా చంపేస్తున్నారు. అగస్త్యుడికి ఈ విషయం చెప్పారు అక్కడ ఉండే ఋషులు. అగస్త్యుడు ఒక భోక్తలాగా వెళ్ళాడు. ఎప్పటిలాగానే ఈ ఎల్వలుడు వాతాపిని మేకగా చేసి వడ్డించాడు. అగస్త్యుడు భోజనం చేసిన తర్వాత ఎప్పట్లాగా వాతాపి బయటికి రారా అన్నాడు. అప్పుడు అగస్త్యుడు అన్నాడు, జీర్ణం జీర్ణము వాతాపి జీర్ణం అన్నాడు ఆయన. ఇంకెక్కడ వాతాపి, ఎప్పుడో జీర్ణం అయిపోయినాడు అన్నాడు. పొట్టను రుద్దుకున్నాడు. అలా అగస్త్యుడు వాతాపిని జీర్ణం చేసుకుని ఆ తర్వాత తన మీదకు దూకినటువంటి ఇల్వలను కూడా బూడిద చేసి పారేశాడు. ఎంత చెడు ప్రభావం కలిగిందైనా, అరగనటువంటి పదార్థం అయినా అలా ఆ మాటలు అంటే జీర్ణం జీర్ణం వాతాపి జీర్ణం అనే మాటల వల్ల ఆ కడుపులో కొండలున్నా కూడా అరిగిపోతుందని తల్లిదండ్రులు, ఆ తల్లుల యొక్క నమ్మకం. అందుకనే తల్లి పిల్లలకు భోజనం పెట్టి వాళ్ళు సుష్టుగా భోజనం చేసిన తర్వాత ఈ మాట చెబుతుంది. ఇకపోతే చివరిది 25ది, భగవంతుడి యొక్క పూజకి ఏ పూలు శ్రేష్టం. పరమేశ్వరుడి యొక్క పూజకైతే జిల్లేడు, గన్నేరు, మారేడు, తంబి, చిన్న పూలు తెల్లగా ఉంటాయి తమ్మి పూలు, ఉత్తరేణి ఆకులు, జమ్మి ఆకులు, జమ్మి పూలు, నల్ల కలువలు మంచివి. దాసాని, మంకెన, మొగలి, మాలతి, కుంకుమ, మద్ది ఈ పూలు శివ పూజకు పనికిరావు. అలాగే తొడిమలు లేనటువంటి పువ్వులు పూజకు పనికిరావు. కాబట్టి తొడిమతో సహా కోసుకురావాలి. అయితే తుమ్మి పూలకు మాత్రం ఆ పట్టింపు లేదు. ఎందుకని అసలే చిన్న పువ్వుది. మారేడు దళములలో శ్రీ మహాలక్ష్మి, నల్ల కలువల్లో పార్వతీదేవి, తెల్ల కలువల్లో కుమారస్వామి, కమలాలలో పరమేశ్వరుడు కొలువై ఉంటారు. అట్లాగే చదువుల తల్లి సరస్వతీదేవి తెల్ల జిల్లేడులో ఉంటుంది. బ్రహ్మదేవుడు ఆయన కూడా కమలంలోనే ఉంటాడు. అలాగే కరవీర పుష్పంలో ఉంటాడు. ఇకపోతే వినాయకుడు గరిక పత్రి అంటే ఆయనకి చాలా ఇష్టం.
మల్లెపూలతో మహావిష్ణువుని పూజించాలి. అలాగే సుగంధ భరితమైన పుష్పాలతోటి గౌరీదేవిని పూజించాలి. అట్లాగే శ్రీ మహావిష్ణువుని అక్షతలతోటి, గణపతిని తులసితోటి, తమాల వృక్షపు పువ్వులతోటి సరస్వతీదేవిని, మల్లెపూలతో కాలభైరవుణ్ణి, తుమ్మి పూలతోటి మహాలక్ష్మిని, మొగలి పువ్వు సంపెంగ పువ్వులతోటి శివుణ్ణి, మారేడు దళాలతో సూర్య భగవానుణ్ణి ఎట్టి పరిస్థితుల్లో కూడా పూజ చేయకూడదు. ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సింది. అయితే ఇక్కడ ఒక్క విశేషం చెప్పాలి మీకు. ఈ రకాలు పువ్వులు దొరకలేదే అని చింతపడకూడదు. దొరికినటువంటి పుష్పాలని పరమేశ్వరుడి యొక్క పాదాల దగ్గర పెడితే నువ్వు ఏ పుష్పం అని మనస్సులో అనుకొని పెట్టావో ఆ పుష్పం పెట్టావు అని భావిస్తాడు పరమాత్మ. భావగ్రాహి జనార్దన అని కదా పెద్దలు చెప్పింది. నీ మనస్సులో భావం ముఖ్యం, అంతే తప్ప బాహ్యమైనటువంటి వస్తువుకి ప్రాధాన్యత ఎక్కువగా ఇవ్వకూడదు. ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం. ఇంకొకటి ఏంటంటే, ఒకానొకప్పుడు మహావిష్ణువు ఈశ్వరుణ్ణి 1000 కమలాలు తెచ్చి పూజ చేస్తూ ఉన్నాడు. 1000 కమలాలు తెచ్చాడు. అయితే ఒక్కొక్క నామానికి ఒక్కొక్క కమలం వేస్తూ ఉన్నాడు. 999 నామాలకే పూలన్నీ అయిపోయినాయి. నేను 1000 తెచ్చానే, ఈ 1000వ పుష్పం ఏమైంది, ఈ 1000వ పుష్పం పెట్టకపోతే ఏమవుతుందో అని ఆయన ఆలోచించి తన కన్నునే పీకి సమర్పించాట. అప్పుడు శంకరుడు ప్రత్యక్షమై విష్ణుమూర్తిని మెచ్చుకున్నాడు. కాబట్టి అదొకటి. ఇంకొకటి, ప్రతి వ్యక్తి దగ్గర కూడా ఒక పుష్పం ఉంది. అదే హృదయ పుష్పం. ఆ హృదయ పుష్పాన్ని భక్తితో గనక సమర్పిస్తే ఆ భగవంతుడికి ఇష్టమైనటువంటి పువ్వులన్నీ నువ్వు సమర్పించినట్టే భావిస్తాడు ఆయన. ఆ హృదయ పుష్పాన్ని గనక సమర్పించకపోతే నువ్వు ఎంత ఖరీదు పెట్టి పుష్పాలు తెచ్చి గంపల కొద్దీ తెచ్చి వేసినా కూడా ఆయన కన్ను ఎత్తి కూడా ఆ వైపు చూడ్డు. కాబట్టి ప్రతి వ్యక్తి కూడా అందుకనే పూజ చేసేటప్పుడు ఆ పుష్పాన్ని 3 వేళ్లతో పట్టుకొని హృదయానికి తాకించి ఆ తర్వాత పరమాత్మ యొక్క పాదాల దగ్గర పెడతారు. ఇప్పటికీ చాలా మంది పూజ చేసేవాళ్ళు. కారణం ఏంటి? నా హృదయాన్ని ఈ పుష్పంలోకి ఆరోపించి నీ పాదాల దగ్గర సమర్పిస్తున్నాను అనేటువంటి భావన దాంట్లో ఉండాలి. అది లేకుండా మెకానికల్ పూజ వల్ల ప్రయోజనం లేదు. అది ఆ పూజ యాంత్రికం కదా, అది కృత్రిమం అయిపోతుంది. అందువల్ల భగవంతుడికి అది చేరుకోదు ఆ పుష్పం. కాబట్టి భగవంతుడికి ఇష్టమైనటువంటి పూలు తేగలిగితే మంచిదే. ఇష్టమైన పూలు తేలైనప్పుడు ఆ పూజ ఫలవంతం కావాలి అంటే నీ హృదయం అనేటువంటి పుష్పాన్ని పరమాత్మ యొక్క పాదాల దగ్గర సమర్పిస్తే అంతకంటే గొప్ప పూజ ఈ ప్రపంచంలో లేదు లేదు లేదు. గత 5 రోజులుగా యథాశక్తిగా మన యొక్క హిందూ సమాజంలో ఉన్నటువంటి కొన్ని ధర్మ సందేహాలని కొంచెం క్లుప్తంగానే, సోదాహరణంగా చెప్పాలంటే ఒక్కొక్క దానికే ఒక్కొక్క ఎపిసోడ్ పడుతుంది. కానీ అలా కాకుండా క్లుప్తంగా సూటిగా మీతో చెప్పే ప్రయత్నం చేశాను. ఈ ప్రయత్నానికి నాకు వెన్నుదన్ను నా కృష్ణ పరమాత్మ అని మరొక్కసారి నేను సవినయంగా మనవి చేసుకుంటూ ముగిస్తున్నాను. స్వస్తి. ఈ ఛానల్కి ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే చేయండి. ఎందుకంటే ఇవాళ మన హిందూ ధర్మాన్ని మనమే ఉద్ధరించుకోవాలి. దానికోసం మన మోహనవాణి ఛానల్ అధినేత అయినటువంటి శ్రీ అక్కునూరి సీతారామాంజనేయులు గారు అవిరళమైనటువంటి కృషి చేస్తున్నారు. మరి అటువంటి మహాత్ములకి మనం కూడా చేయూత ఇవ్వాలి కదా అని మిమ్మల్ని కోరుకుంటూ ముగిస్తున్నాను. స్వస్తి. ఇంతవరకు మన ఛానల్కి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే ఈ క్షణమే
సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్క నుండి బెల్ బటన్ మ్రోగించి మమ్మల్ని ప్రోత్సహిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. ధన్యవాదాలు. స్వస్తి.